నేను విజయవాడలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మాకు నైట్ స్టడీ అవర్స్ 10 వరకు ఉండేవి. స్టడీ అవర్స్ అయిపోయిన తర్వాత హాస్టల్ కి వెళ్లే వాళ్ళం. వెళ్ళిన తర్వాత మేము ఫ్రెష్ అప్ అయ్యి మా పనులన్నీ చేసుకునేసరికి మాక్సిమం 12 అయ్యేది. ఆ రోజు ఎందుకో బాగా చదివి ఆకలి కూడా వేయడంతో అప్పటికే స్నాక్స్ తినడానికి అన్ని ప్రిపేర్ చేసుకున్నాను. కొంచెం స్పైసీ స్నాక్స్ తినడం వల్ల తెచ్చుకున్న వాటర్ కూడా అయిపోయాయి. అప్పటికే టైం అర్ధరాత్రి 12:30 దాటింది. ఇంకా నేను నా ఫ్రెండ్ కలిసి వాటర్ కోసం బయటకు వచ్చాము. వాటర్ ఏమో ఫ్లోర్ స్టార్టింగ్ లో ఉంటాయి, మా రూమ్ ఏమో చివర్లో ఉంటుంది. సో అంత చీకటిగా ఉంది అక్కడ. మా ఫ్రెండ్ ఏమో వాటర్ బాటిల్ ఫిల్ చేస్తున్నాడు, నేనేమో స్టెప్స్ దగ్గర నిలబడున్నాను. అప్పుడు నాకు ఆ స్టెప్స్ దగ్గర కొంచెం కింద తెల్ల చీర కట్టుకొని జుట్టు విరబూసుకొని ఒక ఆమె కనిపించింది. ఇక వెంటనే నా ఫ్రెండ్ కి చెప్పేసరికి తను పరిగెత్తాడు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మా హాస్టల్ ఇంతకు ముందు గర్ల్స్ హాస్టల్ అని, అక్కడ చాలా మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకొని చనిపోయారని. ఇప్పటికీ కూడా మా హాస్టల్లో నైట్ గజ్జల సౌండ్ వినిపిస్తుంది, కానీ బయటకు వచ్చి చూసేంత డేర్ అయితే మేము చేయలేదు.